హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ వీడియోలో నేను ఒమ్నిసెంట్ ట్రేడర్ మాన్వా ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నా. అండ్ మనం రీసెంట్గా 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో డెమోన్ స్లేయర్ మాంగా మొత్తం కంప్లీట్ చేసేసాం. అలాగే డెత్ నోట్ యానిమే ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్ట్ చేసాం. వాటితో పాటు మంచి మంచి వీడియోస్, రివ్యూస్, అప్డేట్స్ ఇస్తూ చాలా వీడియోస్ చేశా. సో తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇమాజిన్ మీరు ఒక బుక్ చదువుతున్నారు అనుకుందాం. మీలో ఎంతమందికి నేను కూడా ఈ స్టోరీలో ఉంటే బాగున్ను, నేను ఈ కథలో హీరో అయితే ఇలా చేసేవాడిని, అలా చేసేవాడిని అని అనుకొని ఉంటారు. మ్యాక్సిమం మనమంతా ఏదో ఒక మూవీ చూసినప్పుడు లేదా ఒక స్టోరీ విన్నప్పుడు అలా ఊహించుకుని ఉండేవాళ్ళం. సో మీరేదో సరదాగా ఊహించుకున్నట్లే ఆల్రెడీ మీరు ఎప్పటిదాకా చదువుతున్న స్టోరీలో మీరే ఒక క్యారెక్టర్ అయిపోతే, మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఆ కథలో ఉన్న ప్రపంచంలా మారిపోతే, అండ్ ఆ కథ ఎలా ఎండ్ అవుతుందో మీ ఒక్కరికే తెలిస్తే, చూసారా, వినడానికి ఈ కాన్సెప్ట్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో అలాగే అంత భయంకరంగా కూడా ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒమ్నిసెంట్ ట్రేడర్ మాన్వా ఉండబోతుంది. కిమ్ డాగ్జా అనే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే ఒక వర్కర్ ఇందులో హీరో. అండ్ తన ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న టైంలో వెబ్ నోవెల్స్ చదువుతూ ఉంటాడు. అండ్ సడన్గా ఒకరోజు తను ఎంతగానో చిన్నప్పటి నుంచి ఇష్టపడి చదువుతున్న 3 Ways to Survive in an Apocalypse అనే వెబ్ నోవెల్ ఆథర్ ఈరోజే లాస్ట్ చాప్టర్ రిలీజ్ చేస్తున్నా, ఇక్కడతో ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది అని ఒక చిన్న మెసేజ్ ఇస్తాడు. అండ్ అది చూశాక ఆ చాప్టర్ చదువుతాడు. అండ్ ఆ చాప్టర్ చదివిన వెంటనే తన చుట్టూ ఉన్న ప్రపంచం వెబ్ నోవెల్లో ఉన్న ప్రపంచంలో మారిపోతుంది. అండ్ ఇంకా మన హీరో చిన్నప్పటి నుంచి చదివిన ఆ వెబ్ నోవెల్లో జరిగే సీన్స్ అన్నీ రియల్ వరల్డ్లో జరగడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ కథ ఎలా ఎండ్ అవుతుందో హీరో ఒక్కడికే తెలుసు. సో హీరో ఎలా సర్వైవ్ అవుతాడు అనేది ఈ మానవ ప్లాట్ అనమాట. అండ్ ఇది ఒక సౌత్ కొరియన్ వెబ్ నోవెల్. దీని ఆథర్ పేరు వచ్చేసి సింగ్ షాంగ్. అండ్ ఇందులో మొత్తం మెయిన్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ ఒక సైడ్ స్టోరీస్ కలిపి 550 చాప్టర్స్ ఉంటాయి. అండ్ ఇది జనవరి 2018లో స్టార్ట్ అయ్యింది, ఫిబ్రవరి 2020 కల్లా ఎండ్ అయిపోయింది. అండ్ ప్రస్తుతం వెబ్టూన్ 243 చాప్టర్స్ దగ్గర ఉంది. వీక్లీ ఒక చాప్టర్ వస్తుంది. అండ్ ఇది ఇంకొక 2 years దాకా వెళ్ళొచ్చు. అండ్ మీలో చాలామందికి వెబ్టూన్, వెబ్ నోవెల్, మాన్వా, మాంగా అని ఇలా చాలా టర్మ్స్ అర్థం కాకపోవచ్చు. సో వీటి గురించి నేను చిన్న సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతం మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఒమ్నిసెంట్ ట్రేడర్ స్టోరీ వెబ్ నోవెల్లో అయిపోయింది. అండ్ వెబ్ నోవెల్ అంటే బేసిక్గా బుక్స్లో కన్వర్జేషన్లో ఉంటుంది కదా, లైన్ టు లైన్, అలా ఉంటుందన్నమాట దీని ఫార్మాట్. ఇందులో ఏమీ ఫొటోస్ ఉండవు, మ్యాక్సిమం ఒక బుక్ చదువుతున్నట్లు ఉంటుంది. అండ్ ప్రస్తుతం వెబ్టూన్ అంటే మీకు మ్యాక్సిమం తెలిసిందే. మన సోలో లెవెలింగ్ ఎలా అయితే వెబ్టూన్లో మంచి మంచి ఫొటోస్ అండ్ ఆర్ట్ స్టైల్తో డైలాగ్స్తో పాటు ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో ఈ వెబ్టూన్నే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటా. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ మాన్వా మామూలుగా ఉండదు. నేను విన్న రివ్యూస్ ప్రకారం నిజం చెప్తున్నా, సోలో లెవెలింగ్ కన్నా బాగుంటుంది అంటున్నారు. అండ్ నేను కంపేర్ చేద్దాం అనుకోవట్లేదు, కానీ సోలో లెవెలింగ్లో ఉండే స్టోరీ బిల్డింగ్ ట్విస్ట్ల కన్నా ఈ సిరీస్లో అవి 100 times హైలో ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ రెండిటికి సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. రెండిట్లో థీమ్ అంతా ఒక గేమ్ టైప్లో ఉంటుంది. సోలో లెవెలింగ్లో హీరో పవర్ఫుల్గా మారేలా గేమ్ సెటప్ ఉంటుంది. అండ్ ఒమ్నిసెంట్ ట్రేడర్లో హీరోతో పాటు హీరో గ్రూప్ ఒక అపోకలిప్స్ని సర్వైవ్ అయ్యేలా గేమ్ సెటప్ ఉంటుంది. సో అదనమాట. అండ్ మనం ఈ వీడియోలో చాప్టర్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మరి ఇంక లేట్ చేయకుండా చాప్టర్ 1 స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ 1 ఓపెన్ చేస్తే మన హీరో ట్రైన్లో వెబ్ నోవెల్ చదువుతూ ఉంటాడు. అండ్ ఇంకా మన హీరో తనను తాను ఇలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. హాయ్, నా పేరు డాగ్జా. అండ్ నా పేరు చెప్పిన ప్రతిసారి 10లో 9 మంది నువ్వు ఒకానొక కొడుకువా మీ ఇంటికి అని అంటారు. ఎందుకంటారా? కొరియన్లో డాగ్జా అంటే ఒకే ఒక్క కొడుకు, ఒంటరివాడు, చదువుతుండేవాడు అని చాలా అర్థాలు ఉన్నాయి. చూసారా, పెద్ద అయితే ఇలా ఒంటరోడిని అయిపోతా అని ముందే నాకు ఈ పేరు పెట్టారేమో. మరి ఇది వరమో శాపమో తెలియదు కానీ పేరుకి తగ్గట్టే నా లైఫ్ కూడా ఏడ్చింది. నాకు తోడ పుట్టిన వాళ్ళంటూ ఎవరూ లేరు. అండ్ ఒంటరివాడిని కూడా. అండ్ ఈ పేరు పెట్టింది మా నాన్నే. పెద్దయితే ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ మ్యాన్ అవ్వాలని అలా పెట్టారంట మరి. అందుకే ఎవరడిగినా నా ఫుల్ నేమ్ చెప్తుంటా, కిమ్ డాగ్జా అని. ప్రస్తుతం నాకు 28 years. అండ్ టైర్ 3 కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాక ప్రెజెంట్ కాంట్రాక్టర్గా ఒక మంచి కార్పొరేషన్లో పనిచేస్తున్నా. ఇది నేను ఎవరు ఏంటి అనేది అని మన హీరో కిమ్ డాగ్జా అంటాడు.
అండ్ తనకి ఆఫీస్ అయ్యాక సబ్వేలో తిరిగి ఇంటికి వెళ్తున్న టైంలో వెబ్ నోవెల్స్ చదవడం హాబీ అన్నమాట. అండ్ రోజు ప్రతిసారి ఫోన్‌కి అతుక్కుపోయి వెబ్ నోవెల్‌లు తెగ చదివేస్తూ ఉంటాడు. కానీ ఈ రోజు మాత్రం అన్ని రోజుల్లా నార్మల్ రోజు కాదు. ఎప్పట్లాగే ఫోన్‌లో లీనమైపోయిన కిమ్ డోక్జా దగ్గరికి ఒక అమ్మాయొస్తుంది. అండ్ తన పేరు సాంగా యూ. అండ్ తినే మన హీరోయిన్ డాగ్జా పనిచేస్తున్న ఆఫీస్‌లో హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంది. అండ్ ఇంక తను దగ్గరికొచ్చేసరికి మన హీరో మొహమాటంతో మెల్లగా హలో చెప్తాడు. అండ్ ఇంక వాళ్ళిలా మాట్లాడుకుంటారు. "ఏంటి ఇంటికి వెళ్తున్నావా? ఆ! మీరు కూడానా? అవును. నేను చాలా లక్కీ. మా టీమ్ మేనేజర్ ఎప్పుడూ బిజినెస్ ట్రిప్‌లోనే ఉంటారు. కాబట్టి ఆఫీస్ ఎగ్గొట్టి తొందరగా వచ్చేసా ఈరోజు" అని చెప్పి తను మన హీరో పక్కన కూర్చుంటుంది. అండ్ తెలిసిందేగా ఇంట్రోవర్ట్ కష్టాలు. ఎప్పుడు జీవితంలో ఏ అమ్మాయితో మాట్లాడని మన హీరో ఫస్ట్ టైమ్ 2 ముక్కలు ఎక్కువ మాట్లాడేసరికి బాగా టెన్షన్ అయిపోతాడు. సాంగా తన పక్కకొచ్చి కూర్చుంటే ఇది కలా నిజమా అనుకుంటాడు. ఎందుకంటే తన ఆఫీస్‌లో సాంగా అందరిలో మోస్ట్ పాపులర్ అమ్మాయి. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఫైనాన్స్ టీమ్ మేనేజర్ వరకు ఇలా అందరూ తనని సైట్ కొడుతూ ఉంటారు. సో, ఎవరో ఒకళ్ళు తనని ఇంటి దాకా తీసుకెళ్తారుగా, తినేందుకు ఈరోజు ట్రైన్‌లో వస్తుందని మన హీరో ఆలోచిస్తాడు. యాక్చువల్లీ నా సైకిల్ ఎవడో కొట్టేశాడు. ఆ! నువ్వు సైకిల్ మీద వస్తున్నావా రోజు ఆఫీస్‌కి? అవును. నేను ఈ మధ్య ఓవర్ టైమ్ పని చేస్తున్నా. అందుకే ఎక్సర్‌సైజ్‌లా ఉంటుందని సైకిల్ తీసుకున్నా అని నవ్వుతుంది. అండ్ మన హీరో ఇలా అనుకుంటాడు. దగ్గర నుంచి ఇలా చూసి మాట్లాడితే తెలుస్తుంది. ఎందుకు ఇంతమంది ఈ అమ్మాయి వెనక పడుతున్నారో. కానీ మనకేం సంబంధంలే. నా లైఫ్ నాది, తన లైఫ్ తనది అని మనసులో అనుకుంటాడు. అండ్ మన హీరోయిన్ హీరోలా కాదు. సబ్వేలో స్పానిష్ నేర్చుకుంటూ ఉంటుంది. ప్యూడే ప్రెసార్మెట్ డినేరో. ఆ! ఏం మాట్లాడుతున్నావు? అంటే స్పానిష్‌లో నాకు కొంచెం డబ్బులివ్వు అని అర్థం. ఇదేం చదువు బిడ్డరా బాబు! నేను ఉన్నాను. వెబ్‌టూన్‌లు చదువుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటే తినేమో స్పానిష్ నేర్చుకుంటుంది అని హీరో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు "నువ్వేం చదువుతున్నావు డాగ్‌జా" అని సాంగా తొంగి చూస్తుంది. అరే! ఏం లేదు అని సిగ్గుపడిపోతాడు. అండ్ సాంగాకి డాగ్‌జా ఏదో నవల చదువుతున్నాడని తెలిసిపోతుంది. "నువ్వు నవల్స్ చదువుతావా? నాకు నవల్స్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ ఆథర్స్ మురాకామి హకూరి, రేమండ్ కార్వర్, హాన్ కాంగ్. మరి నీకు?" నీ ఫేవరెట్స్ ఎవరు డాగ్జా? అని సాంగ్ అడుగుతుంది. అయ్యో! ఇప్పుడవన్నీ ఎందుకులే. నేను నీకు చెప్పినా వాళ్ళెవరో తెలీదు. అని నవ్వుతూ చిన్న కవర్ డ్రైవ్ చేస్తాడు. సో, మన హీరో చదువుతున్న నవల గురించి తనకు చెప్పడానికి మొహమాట పడతాడు. అదెందుకో దానికి రీజన్ హీరో ఇలా చెప్తాడు. యాక్చువల్‌గా నేను 10 సంవత్సరాలుగా నా చిన్నప్పటి నుంచి 'త్రీ వేస్ టు సర్వైవ్ ఎన్ అపోకలిప్స్' అనే నవల చదువుతున్నా. అండ్ ఆ నవల్ ఈరోజు ఎండ్ అయిపోతుంది అని అనౌన్స్ చేశారు. ఓస్ ఇంతేనా? దీనికెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఈ వెబ్ నవల్ నాకెంతో స్పెషల్. నేను ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పటి నుంచి ఇది చదువుతున్నా. నన్నందరూ ఏడిపించేటప్పుడు చదివేవాడిని. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యి టైర్ 3 కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు చదివేవాడిని. అండ్ మిలిటరీలో ఫ్రంట్ లైన్‌లో చేరినప్పుడు చదివేవాడిని. అండ్ ఇలా నా ప్రతి లైఫ్ మూవ్‌మెంట్‌లో ఈ నవల ఒక పార్ట్ అన్నమాట. అండ్ ఇప్పటికి గూడా ఒక పనికిమాలిన కాంట్రాక్ట్ వర్కర్‌గా ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్‌ఫర్ అవుతూ వర్క్ చేస్తున్నా. అండ్ ఇంకా ఈ నవలని చదువుతున్నా. ఎప్పటినుంచో ఈ ఫిక్షనల్ ప్రపంచంలోనే మునిగిపోయాను. బయట ప్రపంచం అంటే నాకంతగా నచ్చదు. కానీ ఈరోజు ఈ నవల ఎండ్ అయిపోతుందని అన్నారు. సో, తలుచుకుంటేనే నాకేదోలా ఉంది. మొత్తం 3149 ఎపిసోడ్స్ ఉన్నాయి. 10 సంవత్సరాల పాటు రన్ అయింది. అండ్ దీని యావరేజ్ వ్యూ కౌంట్ ఏంటో తెలుసా? 1. అవును. ఈ నవల్‌ని ప్రస్తుతం నేనొక్కడినే చదువుతున్నా. ఫస్ట్ చాప్టర్‌కి బేసిక్‌గా ఒక 1200 వ్యూస్‌లా ఉండేవి. అలా ఒక 10 చాప్టర్స్ అయ్యాక ఆ వ్యూస్ 20కి పడిపోయాయి. అలా చాప్టర్‌లు పెరిగే కొద్దీ అందరూ చదవడం ఆపేశారు. అండ్ ఇది చదువుతుంది నేనొక్కడినే. సో, కేవలం నా కోసమే ఈ స్టోరీని ఇక్కడి దాకా కంటిన్యూ చేశారు. చూసారా? నా కోసం ఒక వెబ్ నవల్‌నే కంటిన్యూ చేశారంటే నాకది ఎంత స్పెషలో. నేను చదవడం ఆపేస్తే ఇంక ఇది చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకరోజు ఆథర్‌కి థాంక్ యూ మెసేజ్ కూడా పెట్టా. అండ్ డొనేట్ చేద్దాం అనుకున్నా. కానీ మన దగ్గర అంత డబ్బులు లేవుగా. అండ్ ఈ సీరీస్‌ని చాలా మందికి రికమెండ్ చేశా. కానీ ఎవరు పట్టించుకోలే. సగం మందైతే "ఏరా నువ్వే కథలు రాసుకొని, నీ కథ ఎవడు చూడట్లేదని నువ్వే చదువుకుంటున్నావా?" అని ఎగతాళి కూడా చేసేవారు. అది సంగతి. అని హీరో చెప్తాడు. "డాగ్జా ఓహ్! ఎక్కడున్నాం మనం? ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుందిగా." అని మెల్లగా మన హీరో టాపిక్ మార్చడానికి చూస్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అలా మాటల్లో మన కాంట్రాక్ట్స్ ఈ రోజుతో అయిపోతున్నాయిగా, మరేం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి హీరో అడుగుతాడు. అండ్ వెంటనే తను మొఖం మార్చేస్తుంది. ఎందుకంటే సాంగాని పనిలోంచి ఏమి తీసేయలేదు. ఓన్లీ మన హీరోని మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అండ్ తన మొహం చూసాక హీరోకి అర్థమైపోతుంది. అండ్ మనోడికి గుర్తొస్తుంది సాంగా ఫుల్ టైమ్ ఎంప్లాయీ అయిపోయిందని. అండ్ సాంగా కొంచెం హెసిటేట్ అయ్యేసరికి, "సారీ పర్లేదు. కంగ్రాచ్యులేషన్స్. నేను కూడా ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది. నేనెప్పుడు కష్టపడలేదు" అని సాంగాతో అంటాడు.
అండ్ అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే హీరో తన మనసులో ఇలా అనుకుంటాడు, సాంగా మాత్రం చాలా కూల్. ఒకవేళ మేమే మంచి వెబ్ నవల్లో క్యారెక్టర్స్ అయితే తనే నా హీరోయిన్‌లా ఉండేదేమో. నిజంగా నా అంత పనికిమాలినోడు ఎవడు ఉండడు. ఫ్రీ టైమ్‌ని ఎంత బాగా యూజ్ చేసుకుంటుంది తను. ఒకవేళ నా లైఫే ఒక ఫ్యాంటసీ అయ్యుంటే నేను హీరో, తను హీరోయిన్. ఆహా! ఊహించుకుంటే ఎంత బాగుంది. అలా ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు. అండ్ ట్రైన్ కూడా కొంచెం షేక్ అవుతూ శబ్దం చేస్తూ ఉంటుంది. అండ్ అలా తను మెల్లగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే మనోడు మాత్రం ట్రాన్స్‌లోకెళ్ళి ఏదేదో ఊహించుకుంటూ ఉంటాడు. సిట్యుయేషన్ అర్థమైందిగా. ఇంకా అలా పిచ్చోళ్ళ మనసులో అనుకుంటూ నేనేమి హీరోని కాదు. వెబ్ నవల్ చదువుకునే ఒక రీడర్‌ని. నా బ్రతుకు నేను బ్రతకాలి అని మనసులో మెల్లగా అనుకునే మాట లాస్ట్‌లో ఫ్లో తప్పి బయటికి కక్కేస్తాడు. అది వెంటనే సాంగా వినేస్తుంది. "ఏంటి డాక్టర్ ఏమంటున్నావు? నా బ్రతుకు నేను బ్రతకాలా? అవును. యెస్. నా బ్రతుకు నేను బ్రతకాలి. నువ్వు చాలా ఇన్‌స్పైర్ చేస్తున్నావు డాగ్జా. ఓహ్! ఈ పిచ్చిదానికి ఇలా అర్థమైందా? పోన్లే ఇప్పటికైనా మాటలాపింది" అని డాగ్జా అనుకుంటాడు. సో గైస్ ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అండ్ వీళ్ళు మాట్లాడుకోవడం ఆపిన తర్వాత డాగ్జాకి ఒక మెసేజ్ వస్తుంది. అది ఎవరో కాదు 'త్రీ వేస్ టు సర్వైవ్ ఎన్ అపోకలిప్స్' ఆథర్ ఉన్నాడు కదా! తన నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అండ్ ఏం జరిగిందో వెంటనే చూసేద్దాం. థాంక్ యూ. ఆ! మీరేనా టీడబ్ల్యూఎస్‌సీ ఆథర్? ఆ! నేనే. థాంక్ యూ. నీ వల్లే నేను స్టోరీ కంప్లీట్ చేశా. అండ్ నేను కంటెస్ట్‌లో ప్రైజ్ కూడా గెలిచా. ఏంటి? టీడబ్ల్యూఎస్ఏకి కంటెస్ట్‌లో ప్రైజ్ ఇచ్చారా? అని డాగ్జా షాక్ అవుతాడు. అండ్ ఏదో ఒకటిలే అనుకోని కంగ్రాచ్యులేషన్స్ చెప్పి అది ఏ కంటెస్టా అని అడుగుతాడు. అప్పుడు టీడబ్ల్యూఎస్ఏ ఆథర్ అదేమి పెద్ద కంటెస్ట్ కాదు. సో మాక్సిమం నీకు తెలీదులే అని అంటాడు. అండ్ ఇంకో విషయం ఈ రోజు నుంచి ఈ సిరీస్ పెయిడ్ కంటెంట్ అవుతుంది. సో నువ్వు ఫ్రీగా చదవడం అవ్వదు. ఈరోజు ఈ ఎపిలోగ్ ఎపిసోడ్ తర్వాత పెయిడ్ కంటెంట్ అవుతుంది. సో నా సిరీస్‌ని నువ్వు ఒక్కడివే ఇప్పటిదాకా చదివినందుకు నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. నీ ఈమెయిల్ అడ్రెస్ చెప్తావా? అని టీడబ్ల్యూఎస్‌సీ ఆథర్ మెసేజ్ చేస్తాడు. ఏంటి? నిజంగా గిఫ్ట్ ఇస్తాడా నాకు? ఏ గిఫ్ట్ అయ్యుంటుంది? డబ్బులిస్తే బాగున్ను అని డాగ్జా అనుకుంటాడు. అండ్ తన మెయిల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే ఆ మెసేజ్ చదువుతాడు. అందులో ఏముందంటే మిస్టర్ కిమ్ డాగ్జా ఈరోజు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి టీడబ్ల్యూఎస్ఏ పెయిడ్ కంటెంట్‌గా మారుతుంది. ఈ మెసేజ్ మీకు సహాయపడుతుంది. ఆల్ ద బెస్ట్. ఏంటి? 7 నుంచా? ఇప్పుడు టైం 6:55 అయ్యింది. అంటే ఇంకా 5 నిమిషాలుంది. ఒకసారి ఫేవరెట్ లిస్ట్‌లోకెళ్ళి చూద్దాం అని చెక్ చేసి చూస్తాడు. అలా ఫేవరెట్స్‌లోకి వెళ్లి చెక్ చేస్తే టీడబ్ల్యూఎస్ఏ నోవెల్ నిజంగానే తీసేస్తారు. అది చూసి డాగ్జా షాక్ అయిపోతాడు. అండ్ సడెన్‌గా ట్రైన్‌కి ఆ ఫుల్ స్పీడ్‌లో బ్రేక్స్ పడతాయి. అండ్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయి వెంటనే ఆన్ అవుతాయి. అందరూ చాలా భయపడిపోతారు. అండ్ చాలామంది ఇదేదో టెర్రరిస్ట్ అటాక్ అని అనుకుంటారు. సాంగా నీకేం కాలేదుగా? ఆ! కానీ ఏం జరుగుతుందిక్కడ? ఏమవ్వదులే కంగారు పడక అని డాగ్జా చెప్పాక టైం చెక్ చేసి చూస్తే సరిగ్గా 7 అవుతుంది. అప్పుడు వెంటనే ఒక అనౌన్స్‌మెంట్ వస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ అందరూ దయచేసి ట్రైన్ నుంచి ఖాళీ చేయండి అనే అనౌన్స్‌మెంట్స్ వస్తాయి. అందరికీ ఏమవుతుందో అసలు అర్థం కాదు. అండ్ సడెన్‌గా వాళ్ళున్న కోచ్‌లో గాల్లో ఏదో తెలియని రెడ్ కలర్ స్పార్క్స్ వస్తాయి. అండ్ ఫైనల్‌గా కొన్ని మాటలు వినిపిస్తాయి. 8612థ్ ప్లానెటరీ సిస్టమ్‌లో మీ ఫ్రీ సర్వీస్ అయిపోయింది. మెయిన్ సినారియో ఇప్పుడు మొదలవబోతుంది. అందరూ రెడీ అవ్వండి అని మెసేజ్ వస్తుంది. అండ్ అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్ అదన్నమాట. హీరో చిన్నప్పటి నుంచి చదువుతున్న నవల్లో ఉన్న ప్రపంచం రియల్ లైఫ్‌లోకి రావడం స్టార్ట్ అయ్యింది. ఇంక ముందు ముందు స్క్విడ్ గేమ్‌ని మించిన రేంజ్‌లో గేమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మెయిన్ సినారియో స్టార్ట్ అవుతుంది. అండ్ అది చాలా బావుంటుంది. సో ఈ సీరీస్‌ని ఆర్క్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో మొత్తం ఈ మానవ ఇంట్రడక్షన్ వరకే చెప్పా. అండ్ నెక్స్ట్ వీడియో మామూలుగా ఉండదు. అస్సలు మిస్ అవ్వకండి. లేట్ చేయకుండా వెంటనే రిలీజ్ చేస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.